ఎందుకో నీకు తెలీదా? ఆడదానికి కట్టుకున్నోడు పనికొచ్చేవాడైనా కావాలి, పైసలు తెచ్చేవాడైనా కావాలి. నీ అన్న వల్ల నా బతుక్కి ఆ రెండూ లేవు. ఆడి దగ్గర ఆ రెండూ లేకపోయినా అందమైన నువ్వున్నావు కదే, నిన్నడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిద్దామనుకున్నాను. నా కోరిక తీరకముందే కోటీశ్వరుడింటికి కోడలయ్యావు. నీ సరదాలు సరసాలు చూసుకుంటున్నావు. ఒక్కడితో తాడి కట్టించుకున్నావు, ఇంకొకడితో కడుపు తెచ్చుకున్నావు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏంటి అర్థమయ్యేది? ఇన్నాళ్ళు ఎదురు చూశాను, ఇక నా ఓపిక అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా నాకు 5 లక్షలు కావాలి, లేకపోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాడే నీ మొదటి మొగుడని నీ అత్తకు చెప్పేస్తాను. ఏంటే నోటికొచ్చినట్లు వాగుతున్నావు? ఏంట్రోయ్, నీకు కూడా నోరు లేస్తోంది. ఇంకొక మాట మాట్లాడావంటే నోరే కాదు, చెయ్యి కూడా లేకుండా పో బయటికి. మాధురి, 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 రాయిలా. నేను విన్నది నిజమేనా? మాట్లాడవే. చూసారా చూసారా ఎలా తలదించుకుంటున్నారో? వాళ్ళేం చెప్తారమ్మా, నేను చెప్తాను. ఆ పెద్దాయన దీని నాన్న కాదమ్మా. అసలేంటి? నువ్వు ఆగు. నాకంతా తెలుసు. నీకు కావాల్సింది 5 లక్షలు. ఇందులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకో. ఇంకెప్పుడు ఈ గడప తొక్కకు. చూడు, సాటి ఆడది ఆపదలో ఉంటే చేతు నీవు, శత్రువి కావద్దు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఆగో, ఇచ్చేయి. ఆ డబ్బు ఇచ్చేయి. నేను ఇవ్వను, ఇది నా డబ్బు. అమ్మా తీసుకోండి, అమ్మా తీసుకోండి. దేవత లాంటి మీతో మాట్లాడే అర్హత, దేవాలయం లాంటి ఇంట్లో ఉండే అర్హత లేని మనుషులు. మమ్మల్ని క్షమించండి అమ్మా, క్షమించండి. నా చెల్లికి మాత్రం ఏ పాపం తెలీదమ్మా. చూడమ్మా, అమ్మ అనే పదంలో మొదటి అక్షరం, నాన్న అనే పదంలో 2వ అక్షరం కలిపి అన్న అంటారు. అమ్మ నాన్న లేని నిన్ను వాళ్ళకంటే ఎక్కువగా చూసుకోవాల్సింది పోయి ఒక పెళ్ళాం చాటుమొగుడుగా నిన్ను ఏ రకంగా ఆదుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. ఈ చేతగా నన్ను క్షమిస్తావు కదా. పదవే. ఊరుకోమ్మా, కడుపుతో ఉన్నాడది కంటతడి పెట్టకూడదు. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. రామాధురి. అన్నయ్య గారు, మీరు భోజనానికి రండి. రండి సార్. కాఫీ తీసుకోండి. ఎలాగైనా అతన్ని మామూలు స్థితికి తీసుకురావాలని నా శాయశక్తిలో కృషి చేస్తున్నాను. రేపే ఆపరేషన్. ఆపరేషన్ మీరే చేయాలా? అవును మాధురి, ఈ ఆపరేషన్ కోసం నేను... ఏంటి? ఆపరేషన్ మీరే చెయ్యాలి? అంటే నీ ఉద్దేశం మాధురి, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అంటే నేను అతన్ని ఏమైనా చేస్తానని? ఓ మై గాడ్ మాధురి, మాధురి, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏమిటమ్మా ఇది?
చదువుకున్న దానివి, పైగా డాక్టర్వి. నీ వృత్తి ధర్మాన్ని నువ్వే గౌరవించలేవా? అసలు అతను మన కార్తీక్ అవునో కాదో ఎవరికీ తెలియదు. నీ అనుమానాలతో కానివాణ్ణి ఊహించుకుని అయినవాణ్ణి దూరం చేసుకుంటావా? అతను నీ భర్త, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో అనర్థాలు కొని తెచ్చుకోకమ్మా. నాన్నా, అవునమ్మా, కార్తీక్ మనకు దూరం అయినప్పటి నుంచి ఒక తండ్రిగానే నీ భవిష్యత్తు గురించి కలవరపడుతున్నాను. నాన్నగానే చెబుతున్నానమ్మా, మగవాడి విజయానికి ఆడదాని మాట అపశకునం కాకూడదమ్మా, శుభశకునమే కావాలి. బాబు, మాధురి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను మన్నించు. నేను చెబుతున్నాను, ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వు. సర్వాంతర్యామి అయిన నీకు తెలియంది ఏదీ లేదు. అగ్నినేత్రంతో ఆగ్రహించకుండా నీ ఆశీస్సులందించు స్వామి. అందరినీ చల్లగా చూడు. ఎవరినమ్మా చల్లగా ఉండాలని కోరుకుంటున్నావు? కొడుకునా, కోడల్నా, లేకపోతే తనెవరో తనకే తెలియని అభాగ్యునా? ఎవరినమ్మా? పిల్లలెవరైనా జన్మనిచ్చేది ఆడదేనయ్యా. ఏ తల్లైనా అందరి పిల్లలు బాగుండాలనే కోరుకుంటుంది. నా అభిమతం కూడా అదే. వంశీ, అతనికి మెలకు వచ్చింది. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు కార్తీక్. వచ్చేసాను మాధురి, నీకోసం వచ్చేసాను. ఆ దేవుడు కూడా మన బంధాన్ని విడతీయలేడని మన ప్రేమ నిరూపించింది. అందుకే మృత్యుని కూడా జయించి వచ్చేసాను. ఏంటి మాధురి ఆ కన్నీళ్ళు? అర్థమైంది, అవి కన్నీళ్ళు కావు. నేను లేనని, ఇక తిరిగి రానని అనుకున్న నీకు ఒక్కసారి నేను కనిపించేసరికి నీ మనసులో ఉండే ఆనందం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కదూ? ఈ ఆనందమే మాధురి నీ కోరుకునేది. నేను లేని ఇన్నాళ్ళు నన్నే తలుచుకుంటూ ఒంటరిగా ఎంత బాధ అనిపించుంటావో మాధురి. మాధురి, అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ తాళితో నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావన్నమాట.